పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై చిత్తశుద్ది ఉందని, పోలవరం నిర్వాసితుల పట్ల అభిమానంతో ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తవుతుందని, నిర్వాసితుల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగరాదన్నారు. పోలవరం ప్రాజెక్టును మళ్లీ గాడిలో పెట్టామని, 2027 పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. పుట్టపర్తి పర్యటన ముగించుకుని నిన్న అమరావతి చేరుకున్న అనంతరం క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. పోలవరం నిర్వాసితులకు 306.16 కోట్ల పరిహారం ఆర్&ఆర్ ప్యాకేజీని సీఎం చంద్రబాబు అందించారు. అలాగే పలువురు లబ్ధిదారులకు ఆర్&ఆర్ కాలనీలో ఇళ్ల తాళాలను అందించారు. ఇళ్ల పట్టాల నిమిత్తం 62.05 ఎకరాలు ల్యాండ్ టు ల్యాండ్ కింద 520.02 ఎకరాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. 23 నెలల్లో ఇప్పటికే 3 దఫాలుగా నిర్వాసితులకు పరిహారం అందించిన సీఎం శుక్రవారం 4వ విడతలో మరికొంతమంది నిర్వాసితులకు పరిహారం అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాటన్ దొర జయంతి రోజున పోలవరం నిర్వాసితులతో సమావేశం కావడం, ఆర్&ఆర్ ప్యాకేజీ నిధులు ఇవ్వడం ఆనందంగా ఉందని చెప్పారు. సంక్రాంతి, దీపావళి, ఉగాది ఇలా పండుగలకు పోలవరం నిర్వాసితులకు నిధులు అందిస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మీద కమిట్మెంట్ ఉంది, నిర్వాసితుల మీద అభిమానం ఉంది అని చెప్పారు. ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోకూడదు, ఇబ్బందులు పడకూడదనేదే తన ఆలోచనని పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితుల కోసమే పోలవరం జిల్లా ఏర్పాటు చేశామని చెప్పారు. టెక్నాలజీ అనుసంధానం చేసి ప్రతి కుటుంబ ఆదాయం పెంచుతామని, గిరిజన నియోజకవర్గాలైన పోలవరం, రంపచోడవరాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దుతానని అన్నారు. ప్రాజెక్టు, టౌన్షిప్, ఇండస్ట్రీ ఇలా ఏం వచ్చినా త్యాగం చేసేది రైతులేనని, వారసత్వంగా వచ్చిన భూములు పోతే బాధపడతారని, నిర్వాసితులకు అన్యాయం జరగనివ్వనని అన్నారు. పోలవరం ప్రాజెక్టును మళ్లీ గాడిలో పెట్టాము. 2027 పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానం జరుగుతుందని, గంగా, కావేరీ నదుల అనుసంధానం కావాలనేది తన కోరికని పేర్కొన్నారు. ఇది చేస్తే దేశంలో నీటి ఎద్దడి అనేది ఉండదని ముఖ్యమంత్రి తెలియజేశారు. 2027 పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. ఇంతవరకు నా జీవితాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రాజెక్ట్ కానీ, ఒక టౌన్షిప్ కానీ, ఒక ఇండస్ట్రీ కానీ ఏది వచ్చినా త్యాగం చేసేది రైతులు చేస్తారు. పోలవరం రాష్ట్రానికి ఒక వరం. ఈ ప్రాజెక్టు పూర్తి అవుతానే ఇక్కడి నుంచి శ్రీకాకుళం వరకు నీళ్లు వెళ్తాయి. ఇక్కడి నుంచి నేరుగా రేపు అన్నీ కానీ సవ్యంగా జరిగితే శ్రీశైలం కానీ బనకచెర్లకు నీళ్లు తీసుకపోతే అక్కడి నుంచి నేరుగా ఈ వాటర్ అంతా కూడా కావేరికి వెళ్తుంది. అంటే దీంతోనే గోదావరి, కావేరి అనుసంధానం జరుగుతుంది. నాకు ఒక కోరిక ఉంది ఎప్పటి నుంచో. రంపచోడవరం రోడ్డు వచ్చింది, బాగుందా రోడ్డు? ఒకప్పుడు రోడ్లు ఉన్నాయా? ఇప్పుడు బ్రహ్మాండమైన రోడ్లు, 4 లేన్, 6 లేన్, 8 లేన్, 12 లేన్. ఇంకొక రోడ్డు కూడా వస్తుంది తొందరలో మీ దగ్గరనే. ఇది ఖరగ్పూర్కి వెళ్తుంది, అమరావతి నుంచి నేరుగా ఖరగ్పూర్ వరకు వెళ్తుంది, మీ నియోజకవర్గంలో వస్తుంది. అది కూడా వస్తే ఇంకా ఈజీగా అమరావతికి 1:30 గంటకు వచ్చేయచ్చు మీరు. ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు 4 విడతలు నేను వస్తానని మీరు చూస్తే ఒక డెడ్ లైన్ పెట్టుకొని చేశా. ముందు సంక్రాంతి 2025 జనవరిలో ఫస్ట్ ఫేజ్లో 12,359 మంది బెనిఫిషరీస్కి ఇచ్చాం. 800 కోట్ల రూపాయలు, 800,64 లక్షలు ఆ రోజు డిస్పర్స్ చేశాం. ఆర్&ఆర్ ఎంటైటిల్మెంట్స్ కూడా 453.34 కోట్లు ఇచ్చాం. ఆర్&ఆర్ కాలనీస్ కూడా 145.91 కోట్లు ఇచ్చాం. ఇందులో ఆర్&ఆర్ ఎంటైటిల్మెంట్ 453.34 కోట్లు, ల్యాండ్ ఎక్విజిషన్ 198.39 కోట్లు, వీడికి ఇచ్చింది మాత్రం 149 కోట్లు ఇచ్చాం. దీపావళి రెండోసారి అక్టోబర్ 2025లో ఈసారి హైయెస్ట్ నెంబరు బెనిఫిషరీస్ కవర్ చేసాం. 12,818 కవర్ చేశాం. ఇంకొక పక్క హైయెస్ట్ ఫేజ్ వైజ్ డిస్బర్స్మెంట్ కూడా 911.65 లక్షలు ఇచ్చాం. ల్యాండ్ ఎక్విజిషన్ స్పెండింగ్ కూడా ఆ రోజు 778.75 కోట్లు, 72 కోట్లు ఇచ్చాం. అడిషనల్ సపోర్ట్ త్రూ ఆర్&ఆర్ ఎంటైటిల్మెంట్కి 31.35 లక్షలు, ఆర్&ఆర్ కాలనీస్కి 101.55 కోట్లు ఇచ్చాం. మీరు నెక్స్ట్ ఫెస్టివల్ ఉగాదికి మళ్ళీ ఇచ్చాం. ఉగాదిలో మీరు చూస్తే 1912 మందికి ఇచ్చాం, 226.61 కోట్లు డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇంకొక పక్కన ల్యాండ్ ఎక్విజిషన్ 141.8 కోట్లు ఇచ్చేసాం. అదే మరి సప్లిమెంటరీ ఆర్&ఆర్ కూడా సపోర్ట్ చేశాం.
పదవుల కంటే రాష్ట్ర సుస్థిరత, ప్రజల క్షేమం కోసం 2024 ఎన్నికల్లో పొత్తు నిర్ణయం తీసుకున్నట్లు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అయితే జన సైనికుల ఆత్మగౌరవానికి ఇబ్బంది రానియనని స్పష్టం చేశారు. తాను త్రికరణ సుదితో మద్దతు ఇచ్చారని, అవతలి వైపు నుంచి కూడా అదే కోరుకుంటున్నారన్నారు. ఎన్నో ఆటుపోట్లు తట్టుకుంటేనే పార్టీని నడపగలమని అన్నారు. జనసేన పార్టీకి మూల స్తంభం కార్యకర్తలని, కుటుంబం నడిపే పార్టీగా ఉండకూడదని కోరుకుంటున్నారని పవన్ అన్నారు. జనసేన ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న మంగళగిరిలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. శస్త్రచికిత్స తర్వాత కోలుకున్న పవన్ మొదటిసారిగా పార్టీ నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన అనారోగ్యానికి దారితీసిన పరిస్థితులపై మాట్లాడారు. సైనస్ సమస్యతో చాలా ఇబ్బంది పడ్డానని, కంటి చూపు పైన అది ప్రభావం చూపడంతో ఆపరేషన్ తప్పనిసరైందని అన్నారు. పర్యటనలకు వెళ్లినప్పుడు అభిమానుల తాకిడికి కారణంగా భుజం సమస్య వచ్చిందని తెలిపారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన అందరికీ సభావేదికగా కృతజ్ఞతలు చెప్పారు. 2024లో మనం ఒంటరిగా వెళ్తే బాగుండేదని కొందరు నాయకులు అంటున్నారని సభలో పవన్ ప్రస్తావించారు. అయితే అప్పట్లో చంద్రబాబు వంటి నాయకుడినే జైల్లో పెట్టిన విషయం గుర్తు చేశారు. ఇంకోసారి వైఎస్ఆర్సీపీ వస్తే ఎవరిని బతకనిచ్చేవారు కాదని అన్నారు. అందుకే చంద్రబాబు బయటకు రావాలని బలంగా కోరుకోవడంతో పాటు పొత్తు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. పొత్తులో ఇబ్బందులు ఉన్నాయని, చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పారు. పక్క రాష్ట్రంలో ఒకరు పార్టీ పెట్టి సీఎం అయ్యారని, తాను కూడా అలా వెళ్తే బాగుండేదని అనేక మంది సలహాలు ఇస్తున్నారని, కానీ ఏపీలో పరిస్థితులు వేరనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో ఇది నా పార్టీ అన్న భావంతో భుజాన మోస్తుంది మీరే. పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కీలక పాత్ర పోషిస్తున్నది కూడా జనసేన సాధకులు, ఉద్యమీలు. నేను పార్టీ స్థాపించినప్పుడు నా వద్ద కేవలం ఒక భావజాలం, ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యం, ప్రజల జీవితాల్లో, సమాజంలో మార్పు తీసుకురావాలనే ఒక నిబద్ధత మాత్రమే ఉన్నాయి. ఆ సమయంలో నీ వెంట మేము ఉన్నామని నిలబడ్డ 150 మంది సన్నిహితులు కావచ్చు, నా జన సైనికులు కావచ్చు, నా ప్రాణం కావచ్చు, వాళ్ళే నిలబడ్డారు. ఈరోజు జనసేన వెంట ఐడియాలజీ, కరేజ్, కమిట్మెంట్ కలిగిన దాదాపు 20,000 మంది సాధకుల సమూహం నిలబడి ఉంది. దాదాపు 21.5 లక్షల పైగా జన సైనికులు, వీర మహిళల్ని ఉద్యమ సభ్యులుగా చేర్చి ఒక్కడిగా ప్రారంభమైన జనసేనని ఈ రోజున 21.5 lakhsతో బలమైన జన సైన్యంగా తీర్చిదిద్దడంలో మీ పాత్ర చాలా కీలకం. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా దాదాపు 10,000 మంది పైగా ఉద్యమి సభ్యత్వం తీసుకున్నారు. జనసేన భావజాలం ఒక్క తెలుగు రాష్ట్రాలకి పరిమితం కాదు. మనది జాతీయ సమగ్రత, జాతీయ భావాలున్న పార్టీ. అందుకే ప్రతి ప్రాంతం నుండి మనకి ఆదరణ లభిస్తుంది. నేను ప్రతిసారి ఒకటే మాట నిలబడి చెప్తా ఉంటాను, 1 man's courage makes a majority. ఈరోజు మీరు ఆ మాట నిజం చేసి చూపించారు. తేనెటీగల సమూహం కలిసి ఒక తేనెతిట్టుని నిర్మించినట్టే జనసేన సాధకులు, క్షేత్రస్థాయి నాయకులు కలిపి జనసేన పార్టీ నిర్మాణంలో ఒక కీలక ఘట్టాన్ని పూర్తి చేశారు. మొన్న వైజాగ్లో జరిగిన సేనతో సేనాని సమావేశంలో ఒక జన సైనికుడు మాట్లాడుతూ, మా ఊరికి నేనే పవన్ కళ్యాణ్, ప్రతి సమస్యకి నీ దాకా రానన్నయ్య అని చెప్పినప్పుడు ఇది నేను కోరుకున్న పార్టీ నిర్మాణం అనిపించింది. రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమల విస్తరణ, ఉద్యోగాల కల్పన, ప్రజా సంక్షేమం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు పనులు వేగంగా సాగుతున్నాయని, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో కూడా కీలక ప్రణాళికలు అమలవుతున్నాయని తెలిపారు. మచిలీపట్నం పోర్టు, ఫిషింగ్ హార్బర్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, పామర్రు, గుడివాడలో ఎంఎస్ఎంఈ పార్కులకు భూముల కేటాయింపులు జరుగుతున్నాయని తెలిపారు. మచిలీపట్నం బృందావన థియేటర్ పక్కన గల టీడీపీ కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రజా సమస్యల పరిష్కార వేదిక, ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను ఓపికగా ఆలకించిన ఆయన వారి సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకుడు నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, రాబోయే కాలంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తూ పరిశ్రమలు, మౌలిక వసతుల నిర్మాణం వేగంగా కొనసాగుతుందన్నారు.
ఉత్తరాంధ్రలో పోర్టులు, హైవేలు, కొత్త ఎయిర్పోర్టులు అభివృద్ధి చెందుతున్నాయని, ఇటీవల ఆర్సెల్ఆర్ మిట్టల్, గూగుల్ డేటా సెంటర్స్, రేర్ ఎర్త్ మినరల్స్కు సంబంధించిన ప్రాజెక్టులు అక్కడికి రానున్నాయని చెప్పారు. అలాగే ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి చెందిన ప్రాజెక్టులు రాబోతున్నాయని వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో కంప్రెస్డ్ గ్యాస్ పరిశ్రమలు, రాయలసీమలో హార్టికల్చర్, ఆటోమొబైల్ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కియా, అపోలో టైర్స్ వంటి సంస్థలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతున్నాయని అన్నారు. మచిలీపట్నం రేపల్లె రైల్వే మార్గం ప్రాజెక్టు విషయమై మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా మ్యాప్ పరిశీలించి ప్రాజెక్టుపై చొరవ చూపారని గుర్తు చేశారు. సుమారు 2,800 కోట్ల వ్యయంతో తొలి దశలో రేపల్లె వరకు ట్రాక్ ప్రతిపాదన ముందుకు సాగుతూ ఉండటం ఆనందదాయకమన్నారు. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి కానుందని తెలిపారు. ఈ రైల్వే లైన్ మచిలీపట్నం, అవనిగడ్డ, రేపల్లె ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. భవిష్యత్తులో దీనిని బాపట్ల, గుంటూరు మీదుగా హైదరాబాద్ వరకు విస్తరించే ప్రతిపాదనలు ఉన్నాయని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, ఆర్థిక అనిశ్చితి దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ అన్ని ప్రాంతాన్ని కూడా సమానంగా అభివృద్ధి చేస్తూ ఈరోజు ఉత్తరాంధ్రలో ఒక పక్క తీర ప్రాంతంలో ఉన్నటువంటి పోర్టులన్నీ కూడా డెవలప్ చేస్తున్నాం. అలాగే హైవేస్ కానీ, అలాగే స్టేట్ హైవేస్ కానీ, కొత్త ఎయిర్పోర్ట్స్ కానీ ఇవాళ పెద్ద ఎత్తున వేగవంతంగా పనులు జరుగుతాం. అలాగే అన్ని ప్రాంతాలు కూడా ఇప్పుడు ఉత్తరాంధ్రలో చూస్తే మొన్న ఆర్సెల్ఆర్ మిట్టల్ సంస్థ కానీ, గూగుల్ డేటా సెంటర్స్ కానీ, ఇవాళ అట్లాగే అక్కడ బీచ్ అండ్ మినరల్స్ సంబంధించి రేర్ ఎర్త్ మినరల్స్ కొన్ని ప్రాజెక్టులు అక్కడ రాబోతూ ఉన్నాయి. అట్లాగే నక్కపల్లి ప్రాంతాల్లో అనకాపల్లి పరిసరాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసి రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఇవాళ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నాం. ఈరోజు కృష్ణా జిల్లాకు కూడా ఒక మహర్దశ వస్తూ ఉంది. ఇటు గన్నవరం కాన్స్టిట్యున్సీలో, మల్లవల్లి ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. బందరపోర్టు పనులు చాలా వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే ఎంఎస్ఎంఈ పార్క్స్ అటు పామర్ నియోజకవర్గంలో కానీ, అటు గుడివాడ నియోజకవర్గంలో కానీ, ఇటు మచిలీపట్నంలో కానీ ఎంఎస్ఎంఈ పార్క్స్కి భూములు కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే ముఖ్యంగా పోర్ట్ ఆధారిత పరిశ్రమలు రావడానికి ఇవాళ ఏదైతే భారత్ సాల్ట్ సంస్థ కూడా వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్స అనంతరం తొలగించిన కాలి భాగాన్ని కుక్క నోటకరిచి తీసుకువెళ్లిన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై శాఖపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోగులను ఆందోళనకు గురిచేసిన ఈ ఘటనపై విచారణ జరిపి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన శానిటేషన్, సెక్యూరిటీ, పర్యవేక్షణ అధికారులపై శాఖపరంగా చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రాధికారెడ్డి సూచించారు. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్ఫెక్షన్ సోకి ఓ రోగికి శస్త్రచికిత్స అనంతరం కాలి భాగాన్ని తొలగించారు. దీన్ని తరలించేందుకు ఓ సంచిలో వేసి దాన్ని ఆసుపత్రి మొదటి అంతస్తులో ఉంచారు. ఇంతలో మొదటి అంతస్తు వరకు వచ్చిన కుక్క ఆ కాలిని నోటకరుచుకొని బయటికి పరుగులు తీసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం, మీడియాలోనూ ఈ ఉదంతం వెలుగు చూడటంతో మంత్రి సత్యకుమార్ సంబంధిత అధికారులను వివరణ కోరారు. తొలగించిన శరీర భాగాలను బయోవేస్ట్లో భాగంగా తరలించేందుకు సేఫ్ వాహనం, మున్సిపల్ కార్పొరేషన్ వాహనాలు 3 రోజులకు ఓసారి ఆసుపత్రికి వస్తూ ఉండడంతో ఈ సంచిని మొదటి అంతస్తులోని వ్యర్థాల గదిలో ఉంచినట్లు తెలుసుకున్నారు. కుక్క మొదటి అంతస్తు వరకు ఎలా వచ్చిందని మంత్రి సత్యకుమార్ ప్రశ్నించారు. తొలగించిన ఖాళీ భాగాన్ని కుక్క నోట కరుచుకొని బయట తిరిగిన ఘటనలో ఉద్యోగుల బాధ్యతారాహిత్యం ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై లోతుగా విచారణ జరిపి నివేదిక పంపాలని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆసుపత్రి సూపరింటెండెంట్లంతా అప్రమత్తం కావాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో కుక్కల సంచారం లేకుండా చూడాలని మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. శ్రీ దుర్గామల్లేశ్వర దేవాలయానికి వెళ్లే పాత మెట్ల మార్గంలో శుక్రవారం తల్లితో కలిసి మెట్ల పూజ చేస్తున్న బాలిక తలపై కుమార్తె స్నేహతో కలిసి మొక్కు తీర్చుకునేందుకు దుర్గగుడికి వచ్చారు. పాత మెట్ల మార్గంలో మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ పైకి వెళ్తున్నారు. ఈ మార్గంలోని పైకప్పు స్లాబు పాతది కావడంతో పెచ్చి ఊడి బాలిక తలపై పడింది. ఈ ప్రమాదంలో గాయపడిన బాలికను దేవస్థానం సిబ్బంది డిస్పెన్సరీకి తరలించారు. ఆ సమయంలో దేవస్థానంలో వైద్యులు లేకపోవడంతో నర్సు ప్రథమ చికిత్స చేసి పంపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
చమురు దిగుమతులపై భారం తగ్గేలా ఇథనాల్ మిశ్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు కేంద్రంతో మాట్లాడారు. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో ముఖ్యమంత్రి నిన్న ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం అమలులో ఉన్న 20% ఇథనాల్ మిశ్రమాన్ని 40% పెంచేలా చూడాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిని కోరారు. బ్రెజిల్ లాంటి దేశాల్లో ఇథనాల్ మిశ్రమం అత్యధిక స్థాయిలో ఉన్న విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఇథనాల్ మిశ్రమం పెరిగితే భారతదేశం పెట్రోలియం దిగుమతులపై ఆధారపడటం తగ్గి విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని సీఎం వివరించారు. ఇప్పటికే దీనిపై కేంద్రానికి ఓ లేఖ రాసినట్టు సీఎం తెలిపారు. చమురు దిగుమతులపై భారం తగ్గేలా ఇథనాల్ మిశ్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు కేంద్రంతో మాట్లాడారు. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురితో ముఖ్యమంత్రి నిన్న ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 20% ఇథనాల్ మిశ్రమాన్ని 40% పెంచేలా చూడాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిని కోరారు. ఇథనాల్ మిశ్రమం పెంపు నిర్ణయాన్ని వేగంగా అమలు చేయాలని సీఎం కోరారు. కేంద్రం చేపట్టే ఈ చర్యల వల్ల చమురు దిగుమతులు తగ్గి దేశ ఇంధన భద్రత పెరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటికే ఇథనాల్ మిశ్రమం వల్ల 1.1 లక్షల కోట్ల మేర విదేశీ మారక ద్రవ్యం ఆదా అయిందని వివరించారు. అలాగే 500 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గాయని స్పష్టం చేశారు. ఇథనాల్ తయారీ వల్ల చెరకు, మొక్కజొన్న రైతులకు అదనపు ఆదాయం కూడా చేకూరుతుందని కేంద్ర మంత్రికి సీఎం తెలియజేశారు. ఇప్పటికే రైతులకు 87,558 కోట్ల ఆదాయం వచ్చిందని స్పష్టం చేశారు. ఏపీలో పెద్ద మొత్తంలో ఉత్పత్తి అవుతున్న మొక్కజొన్న పంటకు కేంద్రం తీసుకునే నిర్ణయం వల్ల మేలు జరుగుతుందని అన్నారు. మొక్కజొన్న ఇథనాల్ ఉత్పత్తిలో ముఖ్యమైన ముడి వనరు కావడంతో డిమాండ్ కూడా గణనీయంగా పెరుగుతుందని వెల్లడించారు. క్వింటాల్ మొక్కజొన్నకు కనీస మద్దతు ధరగా 2,400ను కేంద్రం నిర్ణయించినా ఆ ధరకు కొనుగోలు జరగకపోవడంతో బహిరంగ మార్కెట్లో దీని ధర 1,700 నుంచి 1,800కు పడిపోయిందని సీఎం వివరించారు. మొక్కజొన్న రైతుల ప్రయోజనాలు కాపాడేలా కేంద్రం త్వరితగతిన ఇథనాల్ మిశ్రమ శాతాన్ని పెంచే నిర్ణయం తీసుకోవాలని సీఎం కోరారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ సీఎం చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించారు. గత ఏడాది జనవరి నుంచి నేటి వరకు ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తోన్న స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం పరిశుభ్రత, పర్యావరణ విషయంలో ఎంతో మార్పు తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారుల దగ్గర సంతోషం వ్యక్తం చేశారు. 16 నెలలుగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా సాధించిన విజయాల నుంచి స్ఫూర్తి పొంది మరింత కష్టపడి పనిచేయాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రజల సహకారంతోనే విజయాలు సాధ్యమయ్యాయని చెప్పారు. సీఎం క్యాంపు కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై నిన్న అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పొదుపు చర్యల్లో భాగంగా ఈసారి సమీక్షను ఆన్లైన్లో చేపట్టారు. మున్సిపల్ శాఖ మున్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, ఇంకా పలువురు ఐఏఎస్ అధికారులు, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీరాజ్ అధికారులు, సెర్ఫ్, మెప్మా, హెల్త్, పీసీబీ సహా సుమారు 150 మంది వరకు అధికారులు వర్చువల్గా సమీక్షలో పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో కూడా ఇకపై అధికారులు రివ్యూలు సాధ్యమైనంత వరకు ఆన్లైన్ విధానంలో లేదంటే హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని సీఎం ఈ సందర్భంగా కలెక్టర్లకు సూచించారు. అలాగే సాగునీటి విడుదలపై కార్యాచరణ సిద్ధం చేయాలని జలవనరుల శాఖ, వ్యవసాయ శాఖ అధికారులకు, కలెక్టర్లకు సీఎం సూచించారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమం మహానాడుపై అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. పొదుపు చర్యల్లో భాగంగా తెలుగుదేశం మహానాడు హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించాలని అధినేత చంద్రబాబు నిర్ణయించారు. నెల్లూరులో 3 రోజుల పాటు జరగనున్న మహానాడు స్థానంలో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో 27, 28 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోనున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమం మహానాడుపై అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ సంక్షోభ పరిస్థితుల ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తున్న వేళ ప్రధాని ఇచ్చిన పొదుపు పిలుపు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణపై పార్టీ అంతర్గతంగా మంత్రి లోకేష్ అధ్యక్షతన కీలక చర్చ కాగా మహానాడు హైబ్రిడ్లో నిర్వహించాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 27, 28 తేదీల్లో హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహణకు టీడీపీ నేతలు నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1848 క్లస్టర్లలో స్క్రీన్లను ఏర్పాటు చేసి ఎన్టీఆర్ భవన్ నుంచి పొలిట్ బ్యూరో సభ్యులు పాల్గొనేలా ఏర్పాట్లు చేయనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫిజికల్గా, అదేవిధంగా జిల్లాల నుంచి వర్చువల్ విధానంలో మహానాడుకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేయనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే మహానాడుకు ఆహ్వానితులుగా పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇక నియోజకవర్గాల నుంచి ఆన్లైన్ విధానంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు, కార్యకర్తలు మహానాడు కార్యక్రమంలో పాల్గొననుండటం గమనార్హం. మొత్తం 1848 క్లస్టర్ల పరిధిలోని నాయకులు, కార్యకర్తలు మహానాడుకు హైబ్రిడ్ పద్ధతిలో ఆయా క్లస్టర్ల నుంచి హాజరయ్యేలా విస్తృతంగా ఏర్పాట్లను చేయనున్నారు. అంతేకాకుండా తీర్మానాలు సహా ఇతర అన్ని అంశాలను మహానాడు కార్యక్రమంలో ఏ విధానాలైతే పాటిస్తారో వాటినే హైబ్రిడ్ మోడల్లోనూ మహానాడు నిర్వహణకు నిర్ణయించడం విశేషం.
ప్రజలు తమ వంతు బాధ్యతగా పెట్రోల్, డీజిల్, విద్యుత్ వాడకాన్ని తగ్గించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. దేశ భవిష్యత్తు కోసం, భవిష్యత్తు తరాల కోసం ఇంధనం పొదుపు చేయమని ప్రధాని పిలుపు ఇస్తే వైసీపీ నేతలు అవహేళనగా మాట్లాడటం బాధాకరమని అన్నారు. నో వెహికల్ డే సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు నిన్న విజయవాడ క్యాంపు కార్యాలయం నుండి ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయం వరకు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లారు. మండుటెండలో దాదాపు 10 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పోలవరం నిర్వాసితులకు 307 కోట్ల పరిహారం, పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు సైకిల్పై వెళ్లారు. పెట్రోల్, డీజిల్, విద్యుత్ వాడకాన్ని తగ్గించి పొదుపు చేయాలని ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు తక్షణం స్పందించిన మంత్రి నిమ్మల తన వంతు బాధ్యతగా కాన్వాయ్ని పక్కన పెట్టి సైకిల్పై మీటింగుకు హాజరయ్యారు. వెహికల్ డే అని ఏదైతే ప్రకటన చేశారో దానికి అనుగుణంగా ఈరోజు మన విజయవాడ క్యాంప్ ఆఫీస్ దగ్గర నుంచి ఈరోజు ముఖ్యమంత్రి గారి నివాసం వరకు, ఎందుకంటే ఇప్పుడే ముఖ్యమంత్రి గారి దగ్గర పోలవరం నిర్వాసితులకు సంబంధించి 300 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేసేటువంటి కార్యక్రమానికి సైకిల్ మీదే రావడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నాం, ఏదైతే మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు, ప్రధాని గారు ఒక పిలుపిచ్చారు, డీజిల్, పెట్రోల్ వాడకాన్ని తగ్గించుకోవాలి, విద్యుత్ వాడకాన్ని తగ్గించుకోవాలి, పొదుపు చేయాలి అని ఏదైతే యుద్ధం వల్ల వస్తున్నటువంటి పరిస్థితులు కానీ, రూపాయి మార్క ద్రవ్యం తగ్గుతున్నటువంటి పరిస్థితులు కానీ దృష్టిలో పెట్టుకుని ఏదైతే నరేంద్ర మోడీ గారు పిలిపించారో మరి ఆ పిలుపుని కొంతమంది వైసీపీ నాయకులు ఉన్న అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఏదైతే ఆయన చెప్పినట్లుగా డీజిల్, పెట్రోలు, విద్యుత్ పొదుపుగా వాడుకోవడం, పొదుపుగా ఉండడం మీకు ఇష్టమైతే చేయండి, లేకపోతే రేపొద్దున అడుక్కు తింటామంటే తినండి. కానీ ఇట్లా ఒక ప్రీతమ ప్రధాని, అందరూ అభిమానించేటువంటి ప్రధాని, ఈ దేశ భవిష్యత్తు దృష్ట్యా, భవిష్యత్తు తరాల దృష్ట్యా పిలిపించినటువంటి నరేంద్ర మోడీ గారిని సైతం విమర్శించేటువంటి స్థాయికి వైఎస్ఆర్సీపీ నాయకులు చేరుకున్నారని అంటే వీళ్ళు పిచ్చి పరాకాష్ఠకు చేరినటువంటి. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు వారి సమస్యలను తెలుసుకుని వేగవంతంగా పరిష్కరించే లక్ష్యంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ప్రజలు తమ సమస్యలు స్థానికంగానే అధికారుల దృష్టికి తీసుకువచ్చే అవకాశం ఇలాంటి కార్యక్రమాల ద్వారా కలుగుతుందని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండలం కొంటముక్కల గ్రామంలో ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమంతో పాటు 1 నెల 1 గ్రామం 4 సందర్శనల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశా, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకయ్యతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి నిర్దిష్ట గడువులో పరిష్కరించేందుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూకు సంబంధించి మొత్తం 61 అర్జీలు వచ్చాయి. అదేవిధంగా పంచాయతీరాజ్కు 9, వైద్య ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖలకు 3 చొప్పున, మత్స్యశాఖకు 2 అర్జీలు వచ్చాయి. డిఆర్డీఏ, పౌర సరఫరాలు, కార్మిక, పోలీసు, గ్రామీణ, నీటి సరఫరా శాఖలకు 1 అర్జీ వచ్చాయి. మొత్తం 83 అర్జీలు రాగా ప్రతి అర్జీపై ప్రత్యేకంగా దృష్టి సారించి సమస్యలకు సత్వర, నాణ్యమైన పరిష్కారాలను చూపాలని కలెక్టర్ లక్ష్మీశా అధికారులను ఆదేశించారు. భూ సమస్యలు, పింఛన్లు, రేషన్, తాగునీరు, విద్యుత్, గృహాలు, ఉపాధి, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించి సత్వర పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ప్రతి వారము సోమవారము అక్కడ కలెక్టరేట్ దగ్గర పీజీఆర్ఎస్ పెట్టడంతో పాటు ప్రతి శుక్రవారము కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఒక కాన్స్టిట్యున్సీకి 4 విజిట్ చేసి 1 నెల మొత్తం ఒక కాన్స్టిట్యున్సీలో కూర్చొని అక్కడ ఉన్న గ్రీవియన్సెస్, ముఖ్యంగా రెవెన్యూ రిలేటెడ్ గ్రీవియన్సెస్, ల్యాండ్ రిలేటెడ్ గ్రీవియన్సెస్ ఏమైనా ఉంటే ఇవి రిజాల్వ్ చేయడానికి శ్రీకారం చుట్టాము. ఈరోజు మైలవరం కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. ఇక్కడ ఇది ఫస్ట్ స్టార్ట్ చేసాము. ఇంకా 3 వారాలు ఇదే కాన్స్టిట్యున్సీకి వచ్చి అన్ని గ్రీవియన్స్ తీసుకొని ఎక్కడైతే గ్రీవియన్సెస్ లాంగ్ స్టాండింగ్ అన్రిజాల్వబుల్ ఉన్నాయో అవన్నిటి మీద యాక్షన్ తీసుకొని రిజాల్వ్ చేసి పబ్లిక్ని కూడా, అంటే ఫార్మర్స్ని కూడా కన్విన్స్ చేసి ముందు తీసుకురావడానికి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది ఇలాగే అన్ని కాన్స్టిట్యున్సీ కవర్ చేసి ల్యాండ్ సమస్య లేనటువంటి గ్రామాలుగా, అలాగే మండలాలుగా, కాన్స్టిట్యున్సీగా, జిల్లాగా తీర్చిదిద్దే లక్ష్యంలో ముందుకెళ్తున్నాం. కార్యక్రమంలో స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు సమన్వయ అధికారి జి జ్యోతి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధనం నిల్వలు ఏదో ఒక రకంగా పెంచుకోవాలని, లేకపోతే సప్లై ఆపేయాలని ఏదో ఒకటి చేయాలి. కానీ సగం సగం సరఫరా చేయటం వల్ల బళ్లు ఆగిపోతుండటం వల్ల అందరూ నష్టపోతున్నారని ఏపీ లారీ యజమానుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వర్రావు అన్నారు. ఈ సప్లై చైన్ దెబ్బతింటే కింది వారి దగ్గర నుంచి వ్యాపారాలు కూడా దెబ్బతింటాయని తెలిపారు. హైదరాబాద్లో ఒక్కో ఐటీ కంపెనీలకు 10ల సంఖ్యలో బస్సులు ఉంటాయని, 100ల సంఖ్యలో టాక్సీలు తిరుగుతున్నాయని, వర్క్ ఫ్రం హోం పెడితే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ట్యాక్సీలు ఏమైపోవాలని, బస్సు ఆపరేటర్లు ఒక నెలకు 25 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఈఎంఐలు కట్టాల్సి వస్తోందన్నారు. ఆఫీస్కు రావద్దు, ఇంటి వద్ద నుంచి పనిచేయమంటే ఈ చైన్ అంతా దెబ్బతింటుందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని, నష్టం ఎవరు భరిస్తారని ప్రశ్నించారు. బస్సులు ఒక్కొక్క బస్సుకి దాదాపు ఒక్కొక్క ఆపరేటరు ఒక్క నెలకు వచ్చేసరికి 25 లక్షల నుంచి ₹1 కోటి వరకు వాళ్ళు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మనం ఇంటి నుంచి పని చేయండి, మీరు ఆఫీస్కి రావద్దని చెప్పి వర్క్ టు హోమ్ అని చెప్పి సిస్టమ్ పెడుతున్నారు. ఈ పెట్టినందువల్ల ఇప్పుడు ఈ చైన్ మొత్తం దెబ్బతినిపోతుంది. ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం వహిస్తుందా, కేంద్ర ప్రభుత్వం వహిస్తుందా? ఓ పక్కనేమో పెట్రోల్ డీజిల్ దొరకకుండానేమో షార్ట్ సప్లై చేస్తూ, మరి ఒక వాహనం 4 రోజులు ట్రిప్ వేయాల్సింది ఇవాళ దాదాపు 8 రోజులు పడుతుంది. మరి ఈ నష్టం అంతా ఎవరు భరిస్తారు? ఇదంతా పబ్లిక్కి ఏ రకమైన సంకేతం వస్తున్నాయి? ఈ రకంగా ఉంటే ఇంకా మరి ఒక పక్కనేమో మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది, అది ఇది అన్న చెందుతున్నాం, బాగానే ఉంది. ఆ నిల్వలను ఏదో రకంగా మనం పెంచుకుని ఏదో చేసి సప్లై చేయటమా, లేకపోతే సప్లై ఆపేయటమా, ఏదో చేయాలి. కానీ ఇట్లా సగం సగం సప్లై చేస్తూ బళ్ళు ఆగిపోతూ 4 రోజుల ట్రిప్ 8 రోజులు వేసి, ఒక రోజు వేయాల్సిన ట్రిప్ 2 రోజులు వేసి, ఈ రకమైన పరిస్థితి ఉంటే అందరూ దెబ్బతినిపోతారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఈ నెల 17న అంబేద్కర్ స్మృతివనంలో నిర్వహిస్తున్నట్లు బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్ పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలను నిర్వహించామని, ముగింపు కార్యక్రమంలో డప్పుల భారీ ప్రదర్శన ఉంటుందని వివరించారు. ఈ నెల 17న జరిగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఏర్పాట్లను భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్ నిన్న సాయంత్రం అంబేద్కర్ స్మృతివనంలో పరిశీలించారు. ఈ సందర్భంగా డప్పుల ప్రదర్శన, బెలూన్లను ఆయన ఎగరవేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ 40 సంవత్సరాలు దాటిన డప్పు కళాకారులకు పెన్షన్ ఇవ్వాలని కోరారు. సంగీత కళాశాలల్లో డప్పులకు సంబంధించి శాఖ పెట్టి అధ్యాపకులను నియమించాలని కోరారు. బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొందరివాడు కాదు, అందరివాడు అని చెప్పేసి ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా దళిత వర్గాలకు చేరే విధంగా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఏదైతే దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి తర్వాత సబ్కా సాత్ సబ్కా వికాస్, అంత్యోదయ ఏదైతే చిట్ట చివరి వ్యక్తికి దేశంలో ప్రతిఫలాలు అందాలి అని చెప్పేసి ఆలోచనలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పరిపాలన కొనసాగుతుందో, ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మాధవ్ గారు, మంత్రివర్గంలో ఉన్నటువంటి సత్యకుమార్ గారు మొత్తం కూడా అనేక రకమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా డెవలప్ అయ్యేటటువంటి తరుణంలో అంబేద్కర్ ఆశయాలను కూడా తీసుకెళ్లే దిశగా ఈరోజు కార్యక్రమాలు చేయడం జరిగింది. దళితులు డప్పుకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలను కూడా ఎన్డీఏ ప్రభుత్వం తీర్చే విధంగా కూడా కొన్ని అంశాలు కూడా చేర్చడం జరిగింది. ముఖ్యంగా డప్పు కళాకారుడికి ఈరోజు ఏదైతే పెన్షన్ ఇస్తుందో ఆ పెన్షన్ 60 సంవత్సరాలు నిండిన వ్యక్తులకు ఇస్తుంది. కాబట్టి ఈరోజు చెమట ఓర్చి డప్పు కొట్టేటటువంటి యువకులు 40 సంవత్సరాలు నిండినటువంటి తర్వాత అందరూ కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి అనుకోవడం. అదేవిధంగా ఒకప్పుడు ప్రతి పంచాయతీలో కూడా మొదటి విలేకరిగా దండోరా వేసేటటువంటి డప్పు కళాకారుడు ఉండేవాడు. ఆ ఏదైనా సమాచారాన్ని ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండి అనేక రకమైనటువంటి విషయాలను చేరవేసేటటువంటి పోస్ట్ ఏదైతే ఉందో అది గత ప్రభుత్వంలో రద్దు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. కాబట్టి ఈ ప్రభుత్వంలో ప్రతి పంచాయతీలో కూడా నోటిఫికేషన్ వదిలి ఈ ఏదైతే దండోరా వేసేటటువంటి, చాటింపు వేసేటటువంటి పోస్టును కూడా ఫిల్ చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ 17వ తేదీన ఇందిరాగాంధీ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతివనం వరకు ప్రదర్శన ఉంటుందని తెలిపారు.
మన దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చరిత్ర కూడా భావి తరాలకు తెలియాలి. వారు కొందరి వారు కాదు, అందరి వాడు, ఈ దేశ ప్రజల యొక్క గుండె చెప్పడం తెలియాలని వారు పుట్టిన ప్రదేశం కావచ్చు, నడియాడిన ప్రదేశం కావచ్చు, చదువుకున్న ప్రాంతం కావచ్చు, చనిపోయిన ప్రాంతం కావచ్చు, బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన ప్రాంతాన్ని పంచతీర్థపోరితోని అభివృద్ధి చేయడం, అంబేద్కర్ గారిని గౌరవం పెంచే విధంగా భారతీయ జనతా పార్టీ కోట్లాది మంది కార్యకర్తలు అందరిలో కూడా వారి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా అనేక కార్యక్రమాలు దేశంలో రూపొందించిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు పంతల్ సురేష్ గారి నాయకత్వంలోని రేపు 17వ తారీఖు ఏదైతే పెద్ద ఎత్తున దాదాపు 5,000-6,000 మంది డప్పు కళాకారుల యొక్క మహాసమ్మేళనం ఈ యొక్క ప్రాంగణంలోని ముగింపు సభ జరగబోతా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.